డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు ప్యానిక్, చాలామంది ప్యానిక్ అంటారు. అసలు ప్యానిక్ అంటే ఏంటి? సడన్గా ఒక బలమైన థాట్ లేదా యాంగ్జైటీ వారి నర్వస్ సిస్టంలో అయిపోయి ఏదో ఏదో అయిపోతుంది, ఏదో సస్తున్నాను, గుండె ఏదో అయిపోతుంది, లబ్డబ్బ అంటుంది, 120 సార్లు కొట్టుకుంటుంది, యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది, షివర్ ఎక్కువ అవుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే ప్యానిక్ లక్షణాలు. ఇక ఇది సడన్గా వస్తుంది. ఈ ప్యానిక్ అటాక్స్ ద్వారా కొంతమంది ఏంటంటే ఇక దీనికి ఎండింగ్ లేదేమో అనుకుంటారు. 100% దీంట్లోంచి బయటపడిన కేసులు ఎన్నో ఉన్నాయి, బయటపడతారు కూడా. అందుకని దానికి నేను ఈ యూట్యూబ్లో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి మీకు ఒక 3 టెక్నిక్స్ తెలియజేస్తాను. మొదటిగా, మీకు ఎంత ప్యానిక్ వచ్చినా, ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా, ఈ పుట్టే ముద్ర, ఈ ముద్రను పెట్టి బలంగా ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు, థైస్ మీద పెట్టండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టెక్నిక్. ప్యానిక్ కంట్రోల్ అవుతుంది. రెండవది, మీరు ఎప్పుడైనా ప్యానిక్ వచ్చినప్పుడు ఒక ప్లేస్లో కూర్చొని తల భాగాన్ని ఇలా పెట్టండి. నేను ఎలా అయితే తల భాగాన్ని ఉంచుతున్నానో ఇవి పెట్టండి. ఇక మూడవది వచ్చేసరికి డీప్ లాంగ్ బ్రీత్ తీసుకోండి. ఈ 3 టెక్నిక్స్ ద్వారా ఎంత పెద్ద ప్యానిక్ ఉన్నా కూడా సెకండ్స్లో తగ్గడానికి అవకాశం ఉంది. ఇలా నేను ప్రాక్టికల్గా నా 20 సంవత్సరాల్లో కొన్ని వేల కేసులు చూసిన. దీంతోపాటు హిప్నోథెరపీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ హిప్నోథెరపీ ఇటువంటి మాత్రం కౌన్సిలింగ్ ఆన్లైన్లో ఇస్తుంటాను, ఆఫ్లైన్లో ఇస్తుంటాను. అందుకని డియర్ ఫ్రెండ్స్, దీనికి సొల్యూషన్ లేదు, దీనికి అది లేదని బాధపడదు. అద్భుతమైన సొల్యూషన్ ఉంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ డాక్టర్ సురేష్ బాబు.